అంటే భవాని పిచ్చిదని నిరూపిస్తే పిచ్చిదాని సాక్ష్యం కోర్టులో చెల్లదు కాబట్టి ఆ విధంగా వర్కౌట్ చేస్తుంటారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. భవానికి న్యాయం జరగాలి. ఏ డబ్బుతో అయితే వాళ్ళు న్యాయాన్ని కొనేశారో ఆ డబ్బు నేనిస్తాను. గీత, రేపొద్దున 8 మన పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నేను రానన్నా. వస్తున్నావు. అర్థం చేసుకోండి నాన్నా. ఏ పని చేసినా మాతో చెప్పకుండా చేయని వాడు నీ మాట కోసం నీ మెళ్ళో తాళే కట్టేశాడు. ఎంతమంది మీద నీకు ప్రేమ కలుగుతుంది? ఎంతమందిని ప్రేమిస్తావు? ఒకరి మీద మాత్రమే కలిగేది ప్రేమ. ఒకరిని మాత్రమే జీవితంలోకి ఆహ్వానించడం పెళ్లి. నువ్వు చేస్తున్నదేంటి? ఆ రోజు పందిట్లో అందరి ముందు మా పరువు ప్రతిష్ఠ దిగజార్చేశావు. ఈరోజు మళ్ళీ అదే పనిచేస్తున్నావు. ఏమైంది నీకు? ఏమవుతుంది? మెంటల్ వచ్చినట్టుంది. దయచేసి అపార్థం చేసుకోకండి డాడీ. ఇందులో అపార్థమేముంది? కళ్ల ముందే నిజం కనిపించింది కదా. ఆవిడన్ని మాటలంటున్నా నీ దగ్గర సమాధానం లేదంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నీ పెళ్లి గురించి మేమెన్నో కలలు కంటుంటే నువ్వు ఏకంగా తాళే కట్టించేసుకున్నావు. ఎక్కడా తాళి తీసి అవతల పడేసావా? అసలు నువ్వు మా శిరీషవేనా అని ఇప్పుడు నిజంగా అనుమానం కలుగుతుంది. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నవ్వుకుంటున్నావా? నవ్వుకో, బాగా నవ్వుకో. ఒక పక్క నలుగురులు నవ్వుల పాలైపోతూ మరో పక్క ఏమీ తెలియదల్లా ప్రశాంతంగా నవ్వుకో.
ఒక్కొక్కరు ఏమంటున్నారో వింటున్నావా? నీ తల్లిదండ్రులు ఏమని నిందిస్తున్నారో వింటున్నావా? అయినా నీలో చలనం కలగడం లేదా? చెంపదెబ్బ తినడానికి, అందరి ముందు దోషిగా నిలబడ్డానికి నేను సిద్ధమే. కాని అక్కడ చెంపదెబ్బ తిన్నది నువ్వు, దోషిగా నిలబడింది నువ్వు. నువ్వు శిరీషవన్న నిజాన్ని చెప్పలేను, నేను సంధ్యనన్న నిజాన్ని చెప్పలేను. నేను నీ స్థానంలోకి మంచి చేయడానికి వచ్చి చెడు చేస్తున్నాను. అలాంటప్పుడు నేను నీ స్థానంలోకి రావడంలో అర్థమేముంది? ఎందుకు రావాలి? నా వాళ్ళని, నా బిడ్డను వదులుకొని ఎందుకు రావాలి? నా వాళ్ళ దృష్టిలో శాశ్వతంగా సంధ్యను చంపేసింది దేనికోసం? నిన్ను నలుగురిలో దోషగా నిలబెట్టడం కోసమేనా? అలాంటప్పుడు నా త్యాగంలో అర్థమేముంది? ఎప్పుడు మెలకువలోకొస్తావు? ఎప్పుడు నీ ప్రేమను కాపాడుకుంటావు? ఎప్పుడు వాళ్ళందరి ప్రశ్నలకు సమాధానం చెప్తావు? ఎప్పుడు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటావు? వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? ఆ శిరీష దగ్గరికి. రే కార్తీక్, లే. ఈ రోజు నుంచి దానికి నీకు ఏ సంబంధమూ లేదు. నా ఇంటి చుట్టుపక్కల కనిపించొద్దని, నా కొడుకుని వదిలేయమని దానికి దాని తల్లిదండ్రులకి చెప్పొచ్చాను. ఇకపై నువ్వు దాన్ని కలిసినా, దాంతో మాట్లాడినా నేను ఊరుకోను. నా మాట కాదని వెళ్తే నేను విషం తాగి చేస్తాను. బెదిరిస్తుందిలే అనుకోకు. నా కొడుకు జీవితం కోసం ఒకరిని చంపడానికైనా, నేను చావడానికైనా సిద్ధమే. గీత, ఏమిటా మాటలు? ఇంతకంటే బాగా చెప్పడం నాకు రాదండి. చెప్పినా వీడికి అర్థం కాదు. తాళి కట్టేశాను, నా భార్య అయిపోయిందని నువ్వనుకుంటున్నావు. దానికి అలాంటి ఫీలింగే లేదు. అది తాడి కాదు, తాడు. జస్ట్ ఒక తాడు. ఇక దాన్ని మర్చిపో. అర్థమైందా? కార్తీక్, ఆగరా. అన్నయ్య. ఒంటరిగా మిగిలి పగిలిపోయా, ఒక్కడిని అలసి వెలిసిపోయా, ప్రాణం నలిగినే, శూన్యం మిగిలినే. మధురమైన స్నేహరాగం మరల పాడగలమా? ఒంటరిగా మిగిలి పగిలిపోయా, ఒక్కడిని అలసి వెలిసిపోయా, ప్రాణం నలిగనే,
శూన్యం మిగిలనే మధురమైన స్నేహరాగం మరల పాడగలమా మర్చిపోవాలంట మర్చిపోవాలి. నా శిరీషని మర్చిపోవడం అంత తేలిక కాదు. శిరీష నా ప్రాణం, శిరీష నా ఊపిరి. శిరీష లేకపోతే కార్తిక్ లేడు, కార్తిక్ జీవితమే లేదు. మొత్తానికి సినిమా స్క్రీన్ ప్లే వర్కౌట్ చేసి ఆ భవానీని పిచ్చిదాన్ని చేశావు. ఏమే తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి వ్యభిచారం నడుపుతారా? ఇందాక మీరే కదా మంచినీళ్ళు ఇస్తే వద్దని అక్కడ పెట్టారు. కాఫీ కావాలని అడిగితే తెచ్చాను. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి అయిన భవానీ మానసిక స్థితి బాగోలేనందువలన ఆమె సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ఐడియా అదిరింది మామ. ఏదైనా మావా, ఈ రోజుల్లో చట్టం నుంచి తప్పించుకోవడం చాలా ఈజీరా. పచ్చ నోట్లు పుష్కలంగా ఉంటే ఎలాంటి పనైనా 5 నిమిషాల్లో అయిపోతుంది. అది మాత్రం నిజమేరా. పరసు, ఇక ఈ కేసు నుండి బయటపడ్డావు కాబట్టి ఈ శుభ సందర్భంలో మంచి మ్యాటర్ తెచ్చుకుందాం మావా. పిలిపించండిరా, ఫిగరు అదిరిపోవాలి.
ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయంగా నాశనం చేసేసి చివరికి పిచ్చిదని ముద్ర వేసేసి ఏదో పెద్ద విజయం సాధించినట్టు పండగ చేసుకుంటున్నావా పరశురాం? డబ్బు మదంతో, అధికారుల అండతో, చట్టంలోని లొసుగులతో నీలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. దాన్ని పట్టుకుండ్రా. ఏంట్రా పట్టుకునేది? చేతిలో కత్తి చూసావా? ఒకటే వేటు, తల తెగి కింద పడిపోతుంది. రే బతుకుంటే మళ్ళీ తాగొచ్చు, పారిపోదా పదండ్రా. రేయ్, రేయ్. కత్తిని చూసి భయపడతాననుకున్నావా? కత్తిని చూసి భయపడద్దు, నా కళ్ళల్లోని కసిని చూసి భయపడు. నా మాటల్లోని ఆవేశం చూసి భయపడు. పోలీస్ స్టేషన్లు, కోర్టులో నిన్ను శిక్షించకపోవచ్చు, నేను శిక్షించకుండా వదలను. నువ్వు చేసిన పాపాలకి నీకు మరణ శిక్ష సరైన శిక్ష. ఈ రోజు ఈ కత్తికి నీ మెడ బలి కాక తప్పదు. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందని నిరూపించారు కదా. భవానీ, భవానీ, ఆగమ్మా, ఆగమంటే ఆగలే. ఈరోజు వంట చేతులు అయిపోయాడమ్మా. నన్ను వదిలేమ్మా, వద్దమ్మా, ఈ ఆవేశం వద్దు. పేదవాళ్ళ ఆవేశం బతుకుల్ని నాశనం చేస్తుంది, బాగు చెయ్యదు. చంపడమో చావడమో జరగాలి. నన్ను విడిచిపెట్టమ్మా. మళ్ళీ చంపితే నాలాంటి 100 మంది అమ్మాయిలు బలి కాకుండా ఉంటారు. వదలమ్మా. భవానీ, నీకు చెప్తే అర్థం కాదా? వినిపించుకోవేంటే? చిన్నదనా చిన్నదనా చిట్టి నడు మున్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగమకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బా చూస్తే మస్తుగుంది సాయిరబా గుండె నిండా ప్రేమ ఉంది డస్ట్బిన్ ఖాళీగుందే అరే నువ్వు అరిగిపోయిన సీడి నీ లవ్ ప్లేయర్ మోగతింకా నానా నానా ఈ రక్తం ఏంటి?
ఏమైంది నాన్న? ఈ రక్తం ఏంటి? ఎలా జరిగింది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ తర్వాత ముందు నేను చెప్పేది వింటావా? ఏం జరిగింది? ఆ జీకే గడు అటాక్ చేశాడా? ఎన్కౌంటర్ కి ప్లాన్ చేశాడా? ఆ జీకే గడు కాదు నాన్న, ఆ భవానీ అటాక్ చేసింది. భవానీయా?